ఒకప్పుడు పచ్చని చెట్లు, చిన్న ఇళ్లతో నిండిన గ్రామంలో కిరణ్ అనే బాలుడు ఆనందంగా జీవించేవాడు. ప్రకృతి అందాలను చూస్తూ అతడు ప్రతిరోజు నవ్వుతూ తిరుగుతుండేవాడు. కిరణ్ కుటుంబం చాలా పేదది. తల్లిదండ్రులు కష్టపడేవారు. అయినా వాళ్ళ ముఖాల్లో ప్రేమ, ఓపిక కనిపించేది కాదు. కిరణ్ వాళ్ళ బాధను మౌనంగా గమనించేవాడు. తన తల్లిదండ్రులు సుఖంగా ఉండాలని, మంచి ఇల్లు కట్టాలని కిరణ్ మనసులో కోరుకునేవాడు. ఒకరోజు తన కలలు నిజమవుతాయని అతడు ఆశగా ఆలోచిస్తాడు. ఒకరోజు ఉదయం కిరణ్ కలప కోసం అడవికి బయలుదేరాడు. పక్షుల కిలకిలలు, చల్లని గాలి అతడిని ఆనందంగా ముందుకు నడిపించాయి. అడవిలో నడుస్తుండగా అకస్మాత్తుగా ఒక నీలికాంతి మెరుస్తూ కనిపించింది. కిరణ్ ఆశ్చర్యంతో ఆ వెలుగు వైపు నెమ్మదిగా అడుగులు వేశాడు. ఆ కాంతి దగ్గర ఒక పాత బుట్ట కనిపించింది. కిరణ్ జాగ్రత్తగా బుట్ట తెరిచి లోపల ఏముందో చూడాలని ఆసక్తిగా వంగాడు. బుట్టలో మెరిసే బంగారు కంకణం కనిపించింది. కిరణ్ దాని చేతిలో తీసుకున్న వెంటనే అది మాయాజాలంలా వెలుగులు చిందించింది. అకస్మాత్తుగా కంకణం నుంచి ఒక చిన్న మాయాదేవత బయటకు వచ్చింది. ఆమె చిరునవ్వుతో కిరణ్ను చూస్తూ గాల్లో తేలుతూ నిల్చుంది. దేవత కిరణ్కు 3 కోరికలు తీరుస్తానని చెప్పింది. కిరణ్ భక్తితో ఆమె మాటలు వింటూ తన కోరికలు ఏమిటో ఆలోచించాడు. తన కుటుంబం కోసం ఏదైనా మంచి చేయాలనుకున్న కిరణ్ డబ్బులు ఇచ్చే ఒక మాయా చెట్టు ఉంటే బాగుంటుందని మనసులో కోరుకున్నాడు. దేవత మంత్రం చెయ్యగానే ఒక చిన్న మొక్క పెద్ద డబ్బుల చెట్టుగా మారింది. నోట్లతో నిండిన కొమ్మలను చూసి కిరణ్ చాలా ఆశ్చర్యపోయాడు. డబ్బుల చెట్టును చూసిన కిరణ్ ఆనందంతో నాట్యం చేశాడు. అతడి ముఖంలో చిరునవ్వు, కళ్ళల్లో ఆనందం మెరిసింది. చెట్టు నుండి ఒక చిన్న కొమ్మ తీసుకుని కిరణ్ ఇంటివైపు పరిగెత్తాడు. తన కుటుంబానికి ఈ మాయ చూపించాలని అతడు ఉత్సాహంగా ఉన్నాడు. ఇంట్లో కొమ్మ నుంచి డబ్బులు పడుతుండగా తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. కిరణ్ ఆనందంగా మొత్తం విషయం వాళ్లకు చెప్పాడు. కిరణ్ మళ్లీ దేవతను పిలిచి తన కుటుంబానికి బలమైన మంచి ఇల్లు కావాలని వినయంగా 2వ కోరిక కోరాడు. దేవత మంత్రంతో ఒక చిన్న పుట్టగొడుగును అందమైన ఇంటిగా మార్చింది. కిరణ్ కుటుంబం ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ అద్భుతాన్ని చూసిన గ్రామస్తులు ఆశ్చర్యంతో చర్చలు మొదలుపెట్టారు. కిరణ్ మాత్రం వినయంగా నిలబడ్డాడు. డబ్బుల చెట్టు గురించి విన్న దొంగలు దూరం నుంచి దాన్ని గమనించారు. వారి కళ్లల్లో లోభం స్పష్టంగా కనిపించింది. రాత్రి దొంగలు నెమ్మదిగా చెట్టు వైపు వచ్చారు. చీకట్లో వాళ్ళు దొంగిలించాలనే ప్రయత్నం చేశారు. కిరణ్ మాయా కంకణాన్ని పైకెత్తగానే పెద్ద వెలుగు పుట్టింది. భయపడిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. చివరి కోరికగా కిరణ్ తన గ్రామంలోని అందరికీ సుఖ సంతోషాలు కావాలని దేవతను మనస్ఫూర్తిగా కోరాడు. దేవత ఆశీర్వాదంతో గ్రామం పంటలతో, నీటితో, ఆనందంతో నిండిపోయింది. అందరి జీవితాలు మారిపోయాయి. గ్రామస్తులు కిరణ్ను పొగడ్తలతో ముంచేశారు. అతడిని హీరోలా చూసి ఆనందంగా హర్షధ్వానాలు చేశారు. దేవత కిరణ్ను ఆశీర్వదించి మంచి మనసే నిజమైన మాయా అని చెప్పి కంకణంలోకి మాయమయ్యింది. ఆ రోజు నుండి కిరణ్, అతని కుటుంబం, గ్రామస్తులందరూ ప్రేమతో సంతోషంగా జీవించారు. ఈ కథలోని నీతి మంచి మనసే గొప్ప సంపద అని అందరూ నేర్చుకున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్.